ఈ హోటల్లో ఒక వింత విచిత్రం ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్. అంటే వీటికి మధ్యలో జనరల్లీ ఏదైనా ఒక గోడ ఒక లేకపోతే గ్లాస్ డోర్ ఉంటుంది కదా, అలా లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ ఫ్యాన్ అనేది ఒక ఎమోషన్. చిన్నప్పుడు మనల్ని ఉయ్యాలలో వేసినప్పటి నుంచి మనం ఎక్కువగా చూసింది అమ్మ ఫేస్ లేకపోతే ఫ్యాన్ ఫేస్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గుడ్ మార్నింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. మార్నింగ్ ఫ్లైట్లు ఎక్కడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది చూసారా, చిరాకైనటువంటి విషయం. అంతేగా కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్ కి ఆ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ మాత్రమే ఉంటుంది అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈవెంట్ కూడా మధ్యాహ్నమే ఉంది కాబట్టి సెకండ్ ఫ్లైట్ తీసుకున్నామంటే ఈవెంట్ మిస్ అయిపోతాము. వెళ్తున్న పనే అది. సో నౌ వి ఆర్ ట్రావెలింగ్ టు ఢిల్లీ. ఎయిర్పోర్ట్కి వస్తున్నాము అంటే మనము బయట వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడే బోలెడంత నడవచ్చు కాబట్టి. నీకు అర్థమవుతుందా? ఇక్కడ మధు గారు ఉన్నారు. మధు గారు ఎన్ని గంటలకు లేచారు? 3. మనమే బెటర్. శివ గారు మీరు ఎన్ని గంటలకు లేచారు? 3. ఎందుకట్లా అందరూ 3కి లేచారు? మణికంఠ నువ్వు ఎందుకు? మనం కూడా 5 బ్యాచ్. వీళ్ళందరూ పాపం మరి 3 o'clock లేచి లగేజ్లు ఉన్నాయి కాబట్టి మాకు లగేజ్ లేదు, అందుకని మేము కొంచెం లేట్గా లేచాము. ఓకే, ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసేద్దామా. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వైబ్రెంట్ లివింగ్లో జనరలీ ఈ రెడ్ రైస్ దోశ అనేది నాకు నచ్చుతుంది కాబట్టి తినేస్తాను. టైం యాక్చువల్లీ 7 o'clock. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్. నేను సవ్యంగా వర్క్ చేయాలంటే టీమ్ సపోర్ట్ చాలా అవసరం. సో ఇలా మధు గారు, శివ గారు, మణికంఠ అందరి సపోర్ట్తో నేను వర్క్ చేస్తున్నా. పొద్దున్నే లేచాం కాబట్టి ఒక కాంపెన్సేషన్ కింద మనం ఇప్పుడు పడుకొని లేచేస్తే బాగుంటుంది. అసలే 2 గంటల ఫ్లైట్. తిన్నామా, పడుకున్నామా, దిగిపోయామా అన్నట్టు ఉండాలి. ఫ్రంట్ రోలు బాగా ఖాళీగా ఉన్నాయి. నిటారుగా పడుకోవడానికి వీలుంటే బాగుండేది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బాగానే రద్దీగా ఉంది. అయితే మా వర్క్ ఈ రోజు ఎలా ఉంది అంటే పొద్దున్నే ఢిల్లీకి, మళ్ళీ రాత్రి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం. ఇదే మాకు ఏర్పాటు చేసిన హోటల్. పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం విన్నాను. హోటల్ పుల్మ్యాన్. ఈ హోటల్లో ఒక వింత విచిత్రం ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్. అంటే వీటికి మధ్యలో జనరల్లీ ఏదైనా ఒక గోడ ఒక లేకపోతే గ్లాస్ డోర్ ఉంటుంది కదా, అలా లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? భయపడకండి. దిస్ ఈస్ దేర్. ఇది ఫ్లెక్సిబుల్ గా ఇలా జరిపేసుకొని కావాలన్నప్పుడు ఇలా తెరిచేసుకోవచ్చు. ఎలా కడతారో ఏంటో, వెరీ ఇన్నోవేటివ్. డైరెక్ట్ గా ఇలా మనం బాత్ టబ్ లోకి దూకేసేయచ్చు అన్నమాట. ఓ మై గాడ్. హోటల్స్ లో కాస్ట్ పెట్టే కొద్దీ ఇలాంటి పైత్యాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. అదనమాట ఈ స్పెషాలిటీ ఈ హోటల్లో. చూసావా? నువ్వు చూసావా? సగం మేకప్ లో ఉన్నాం, చూసి భయపడతారేమోనని. పర్వాలేదు, ఇట్స్ ఓకే. మీకు అలవాటు అయిపోయిందిగా. అన్ని రకాలైనటువంటి నా మొహాల్ని చూసేసారు. ఇదిగోండి. సో మనం ఢిల్లీ వచ్చేసాము, రెడీ అయిపోతున్నాము. అయితే ఈ హోటల్స్ లో నాకు నచ్చని ఒక విషయం, నాకు తెలిసి మీలో కూడా చాలా మందికి ఈ విషయం మీద మీరు ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్ ఉండదు, ఓన్లీ ఏసీ మాత్రమే ఉంటుంది. ఆ ఏసీ పోనీ ఏమైనా శబ్దం చేస్తా అంటే చేయదు. అంత ఒక రకమైన నిశ్శబ్దం. కిటికీలు కూడా తీయడానికి ఉండదు, అవి కూడా మూసేసి ఉంటాయి. మొత్తం ఒక స్తబ్దత. మనమే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఫ్యాన్ అనేది ఒక ఎమోషన్. అంటే నేను అంటుంది అంటే ఫ్యాన్స్ ఉంటారు సెలబ్రిటీస్ కి, అది కాదు నేను అనేది. మన ఫ్యాన్ పైన తిరిగే ఫ్యాన్ చూసారా, అది ఇక్కడ లేదు బాబు. ఏం చూపిస్తున్నాను, పైన లేదు ఫ్యాన్. ఆ ఫ్యాన్ అనేది ఒక ఎమోషన్. చిన్నప్పుడు మనల్ని ఉయ్యాలలో వేసినప్పటి నుంచి మనం ఎక్కువగా చూసింది అమ్మ ఫేస్ లేకపోతే ఫ్యాన్ ఫేస్. సో ఈ ఫ్యాన్ లేకపోయేసరికి అలా పడుకునేటప్పుడు ఆ ఫ్యాన్ ఫేస్ నాకు లేదు, అలాగే సౌండ్ లేదు. అది నాకు నచ్చండి అనమాట. ఇక్కడ
మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదా, కామెంట్స్లో పెట్టండి. చడాయ్. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి మనకి రూమ్లో ఫ్యాన్ లేకపోయినా సరే 1 2 3 ఇంటెలిజెంట్ ఫెలో. ఆహాహాహా, అబ్బాబాబాబా, ఈ గాలి ఈ ఫ్యాను, బా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్నారు చూసారా? ప్రేక్షకులు ఇలా ఉండుంటే నా పరిస్థితి ఏంటో. వర్క్లో ఉన్నారట. అమ్మో, ఇది మంచి బ్లోవర్ లాగా బాగుంది. అమ్మో, ఈసారి ఎంత గాలి వచ్చేస్తుందో. మాకు షూటింగ్స్లో కూడా అవుట్డోర్ లొకేషన్స్ ఉన్నప్పుడు ఇది బాగా పనికొస్తుంది. ఐ గాట్ మై ఫ్యాన్. Yes, మనం రెడీ అయిపోయాము. ఆల్ సెట్ ఫర్ ది ఈవెంట్. అది మ్యాటరు. బాగుందా? ఎలా ఉన్నా బాగుందని చెప్పరా ప్లీజ్. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ లిఫ్ట్లు ఎంత బాగుంటాయో, ఎటువైపు చూసినా అర్థం ఉంటుంది. అన్ని యాంగిల్స్ లో నుంచి ఒకసారి మనం చెక్ చేసేసుకోవచ్చు అనమాట. నాన్ వెజ్ ఫుడ్ సెలెక్షన్ చాలా బాగుంది. నాకైతే టైం టు టైం ఫుడ్ పడిపోవాల్సిందే. ఇదిగో ఈ ఈవెంట్లో ఎన్ని కెమెరాలు, ఎంతమంది సెలబ్రిటీస్, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, లాట్స్ ఆఫ్ దెమ్. కొంతమంది చూస్తే నవ్వుతున్నారు, కొంతమంది నవ్వట్లేదు. అయినా మనం నవ్వుతున్నాం. తన్మయ్ భట్టి ఈవెంట్ని హోస్ట్ చేశాడు. ఎప్పుడు స్టేజ్ మీద ఉండేటువంటి నాకు కింద కూర్చొని ఈవెంట్ని చూడడం కొంచెం వింతగానే ఉండింది. రష్మిక మందనాన్ని కూడా కలిశాను. మీరేంటి ఢిల్లీకి వచ్చారు అని షాక్ అయ్యింది. ఓవరాల్గా ఇండియా నుంచి వచ్చినటువంటి డిఫరెంట్